This is our mommy. She's a YouTuber. Shravani Vlogs. Hi guys, welcome to Mommy's Shravani Vlogs. ఈ రోజు నా బర్త్డే అయితే కనుక బేబీ చెప్పేసింది అందరికీ వెల్కమ్. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మేమైతే కనుక ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. అదేంటంటే దుబాయ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ హట్టా డ్యామ్ అనమాట. మేమైతే మొదటిసారి వెళ్తున్నాము హట్టా డ్యామ్కి. సో మా అన్నయ్య కలిసి మేమందరం వెళ్తున్నాం అనమాట. సో పిల్లలు పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేసి నన్ను అయితే ఆట పట్టేస్తున్నారు అనమాట. వెల్కమ్ టు మమ్మీ వ్లాగ్స్, శ్రావణి వ్లాగ్స్ అంట. సో మీరైతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళకు బయటికి వెళ్ళడానికి ఎప్పుడన్నా కానీ హాలిడే దొరకదనమాట. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత మేమైతే కనుక ఇలా బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్దామని ఆలోచించగా వెళ్ళిన చోటకి ఎందుకులే, ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాం కదా అనేసి కొత్త ప్లేస్కి వెళ్దామని ఆలోచించి హట్టా డ్యామ్కి వెళ్దామనేసి మేము రెడీ అయ్యాము. చూడండి ఎంత దూరం ఎడారిలోకి వచ్చేసాం అనమాట. సో డ్యామ్ అంటే ఊరు చివర ఉన్నట్టు ఇది చక్కగా ఏమంటారు దుబాయ్, అలాగే మనకి దుబాయ్ పక్కన వేరే కంట్రీ వచ్చేసి ఒమాన్ అనమాట. సో ఈ రెండిట్ల బోర్డర్లో ఉంటుందన్నమాట. సో అలాగని ఒమాన్ అయితే వెళ్ళనవసరం లేదు, ఇది దుబాయ్లో వచ్చింది అనమాట. సో దుబాయ్ అండ్ ఒమాన్కి దగ్గరలో అనమాట. సో ఇది మనం వెళ్ళడానికి లైక్ ఒమాన్ కాదు కాబట్టి మనది యూఏఈనే కాబట్టి సో ఎలాంటి పాస్పోర్ట్లు అలాంటి ఏమీ ఐడీలు ఏమి తీసుకెళ్ళవసరం లేదనమాట. మనం నార్మల్గా వెళ్ళిపోతే చాలు. సో చూడండి ఎంత చక్కగా ఉందో ఎడారి వచ్చేసి. ఈ మధ్య దుబాయ్లో అయితే కనుక వానలు ఎక్కువగానే పడుతున్నాయి కదా. చూడండి చక్కగా పచ్చబడిపోయింది ఎడారి మొత్తం, లేదంటే కనుక ఇసుక దెబ్బలు రాళ్ళు రప్పులు ఉండేవి. చక్కగా పచ్చగా గ్రీనరీ అయిపోయింది అనమాట మొత్తం దుబాయ్ అంతా. వావ్ చూడండి కొండలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కొండలు పెద్దగానే ఉంటాయి అనుకోండి. చూడండి మనకి బయటికి రాకుండా ఈ గోడలాగా కట్టేశారనమాట. సో ఇది మనకి ఈ లోపల ఏరియాలో ఉండవు, చక్కగా మనం ఇలా ఎడ్జ్లోకి చాలా దూరం వెళ్తే కానీ మనకి ఇలా కొండలు కనిపిస్తాయి అనమాట. అసలు ఇంతకీ హట్టా డ్యామ్ ఏంటంటే, మనకి డ్యామ్ అంటే తెలుసు కదా, మనం నీళ్ళు నిల్వ చేసేదనమాట. ఈ డ్యామ్ వచ్చేసి మనకి యూఏఈలోనే చాలా పెద్ద అరుదైన డ్యామ్ అనమాట. సో ఈ డ్యామ్ వచ్చేసి మనకి కొండల మధ్యలో ఉంటుంది. చూడడానికైతే కనుక కళ్ళు సరిపోవు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో చుట్టుపక్కల కొండల మధ్యలో డ్యామ్ అంటే చూడండి. సో అక్కడికి నీళ్ళు ఎలా వచ్చినాయా అని పెద్ద డౌట్. ఇది మొత్తం ఎడారేమో అనుకున్నాను. చూడండి ఎంత పెద్ద నర్సరీ ఉందో, మొత్తం మొక్కలే చాలా చాలా బాగున్నాయి. మొత్తం బారునే నర్సరీ ఉందనమాట. అండ్ మేమైతే కనుక దుబాయ్ నుంచి వస్తా ఇక్కడే ఉంటాయి, ఏమన్నా ఉంటాయో లేదో అని ఇంకా మేము కేఎఫ్సీ తెచ్చుకొని కార్లో తింటా వెళ్తాం అనమాట. సో కొంచెం దగ్గరలోకి వచ్చాము, సరే ఈలోగా తినేసిద్దాంలే, అక్కడికి వెళ్ళినాక మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేయాలి కదా అనేసి తింటున్నాం అనమాట. ఈ డ్యామ్ వచ్చేసి మనకి 1990లోనే స్టార్ట్ చేశారంట. సో ఇక్కడ కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలకి మనకి వాటర్ అలాగే ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో ఈ డ్యామ్ని అనేది నిర్మించారనమాట. ఇక్కడ నేనైతే కనుక అనుకున్నాను డ్యామ్ అంటే ఇట్స్ లైక్ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నాను. మామూలుగా మనం జూకి అలా వెళ్తాం కదా, అలా వెళ్ళి చూసి వచ్చేయడం అనుకున్నాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. అక్కడ లైక్ విలేజ్ లాగానే ఉంది. సో మెయిన్ ఏంటంటే ఇది డ్యాము, దీని చుట్టుపక్కల ఉండేవాళ్ళు లైక్ విలేజ్ కల్చర్ ఉంటుందన్నమాట. పూర్వం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, సో ఆ విధంగా ఉన్నాయి అనమాట. మేము అనుకోకుండా దారి తప్పేసాము, అట్లా స్ట్రైట్కి వెళ్ళాల్సింది రైట్కి వచ్చేసాం అనమాట. సో గిరగిరామంట ఊరంతా తిరుక్కుంటూ వెళ్ళాము. సో లాస్ట్ కట్ వెళ్ళిపోవాల్సింది, జస్ట్ ఇందక్కడ బై మిస్టేక్ ఇలా రైట్ తీసుకున్నాము. సో దానికోసం తెలుసు కదా, హైవేలో ఎక్కేమంటే ఈ మెయిన్ రోడ్లో ఎక్కేమంటే కనుక ఒక పట్టాన మనకి యూటర్న్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉండవు. సో మేము మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడికి వెళ్ళడానికి దాదాపుగా 1 గంట ట్రావెల్ చేస్తే కానీ మాకు యూటర్న్ అనేది దొరకలేదనమాట. ఎంత కష్టపడి లోపలికి వచ్చినందుకు ఈ రౌండ్ అబౌట్ ఏదో చూడముచ్చటగా భలే ఉంది, చుట్టూ మొక్కలు పెట్టేసుకుని చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ చిన్న చిన్న షాపులు అవి కూడా ఉన్నాయి. మేమైతే ఇటు సైడ్ ఎప్పుడు రాము, ఎందుకంటే మనది ఎక్కడో ఈ మూలన కాబట్టి. సో చూసారు కదా, అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒమాన్ వెళ్తాం అనమాట, వేరే దేశం అనమాట అది. సో అందుకని ఇంకా మనం ఇటు తీసుకోవాలన్నమాట డ్యామ్కి వెళ్ళడానికి. అండ్ మేము ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చాలా ఒక పెద్ద కొండలాగా ఉంది, అది కూడా పైన కూడా సంథింగ్ ఏదో ఉందనుకుంటా. సో అది కూడా ఏదో టూరిస్ట్ ప్లేస్ లాంటిది అయ్యింది, లేదంటే హోటల్స్ అలా ఉంటాయి కదా, సో అదనుకుంటా. సో కొంచెం దూరంగా ఉంది కానీ సో ఎవరో ఉన్నట్టయితే మాకు అర్థమైందనమాట. చూసారు కదా, అదొక పెద్ద కొండలాగా ఉంది. ఇక్కడ ఈ కొండలన్నీ చూస్తుంటే నాకైతే కనుక తిరుపతి ఏడుకొండలు గుర్తొచ్చినాయి. సో ఆ విధంగా ఉన్నాయి మొత్తము. సో ప్లేస్ ఆ ఏరియా మొత్తం అలా చెట్లు, మనకి తిరుపతి వెళ్తుంటే ఆ కొండల మధ్యలో మొక్కలు అలాగే ఉంటాయి కదా. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, మనకి ఎడారంటే అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదా. సో అలా కాకుండా మొత్తం మనకి అగ్రికల్చర్ పొలాలు ఉంటాయి చూసారా. సో ఆ విధంగా చాలా ప్లెయిన్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా. సో అక్కడక్కడ క్యామెల్స్, అక్కడక్కడ కదా చాలా క్యామెల్స్ ఉన్నాయి అనమాట.
మనకి ఇక్కడ ఇట్లా ఊరికి దూరంగా క్యామెల్స్ ఫార్మ్స్, అలాగే మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా పండిస్తారనమాట. మనకి వెజిటబుల్ ఫార్మ్స్ కూడా అలా ఉన్నాయి. మేము వీట్ ఫాము అలాంటివి కూడా చూసాం అనమాట ఇలా. సో మనకి ఇలా దూరంగా మనకి ఈ విధంగా పంటలు అనేవి పండిస్తూ ఉంటారనమాట. చూడండి, మేము అట్టా యూటర్న్ తీసుకుని ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చాము. మనకైతే కొండల దగ్గరలోకి వచ్చేసాం కదా. మేము అట్టా దూరంగా వెళ్ళేటప్పుడు ఇవి కనిపించినాయి, బై మిస్టేక్ మేము అటు పోయాం కానీ. సో చూసారు కదా, ఎట్టయితే కనుక తిరిగి మళ్ళీ మనం హట్టా డ్యామ్ దారిలోకి వచ్చాం అనమాట. Look at that, it's so big. It's so big. How can I climb up there? ఎవరు వెళ్ళమన్నారు ఇప్పుడు నేను పైకి? నేరా? మాకైతే కనుక ఫుల్ ఎక్సైటింగ్ అండ్ సంతోషంగా ఉంది. మా బేబీ అయితే కనుక ఎంత పెద్ద కొండలోని నేను ఎట్లా పైకి ఎక్కాలి, క్లైమ్ చేయాలంటుంది అనమాట. మనకి రోప్స్ వేసుకుని పైకి ఎక్కుతాం కదా, ఇప్పుడు అలా వెళ్ళాలనుకొని భయపడిపోతుంది. అండ్ మేమైతే ఇక్కడ చాలామంది సైడ్ లాగి ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకుంటున్నారు. సో అందుకని మేము కూడా ట్రై చేసాము. కొంచెం ఎండగా ఉంది కదా, కొంచెం షైనింగ్ అనిపిస్తుంది అనమాట వీడియోలో. చూడండి, మొత్తం ఎడారిలాగా కొండ అనమాట, మొత్తం కొండలే. మనం ఎడారిలో కనుక ఇసుక మొత్తం చూస్తాము, రోడ్లు పెద్ద రోడ్లు చూస్తాం కదా, ఆ విధంగా చుట్టూ కొండలు, పెద్ద రోడ్లు అనమాట. యూఏఈలో ఉండేవాళ్ళు ఎవరైనా హట్టా డ్యామ్కి రావాలంటే మీ దగ్గర కార్ లేకపోతే బై బస్ రావాలంటే కనుక బస్ వచ్చేసి మనకి దుబాయ్ మాల్ బస్ స్టేషన్ నుంచి అవైలబుల్ ఉన్నాయంట. సో ఒక పర్సన్కి వచ్చేసి 25 dirhams టికెట్ వచ్చేసి. అండ్ మనకి ఎవ్రీ 2 hours కూడా బస్ అనేది అవైలబుల్ ఉంటుందంట. సో అక్కడ మనకి దుబాయ్ మాల్ నుంచి ఇక్కడికి జర్నీ వచ్చేసి 1 గంటన్నరలో వచ్చేయచ్చు అంట. అండ్ మనకి ఎవ్రీ 2 hours బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు అవైలబుల్ ఉంటాయంట. సో ఎవరన్నా కనుక బై బస్ రావాలంటే కనుక యూ కెన్ గో టు ద దుబాయ్ మాల్ బస్ స్టేషన్. అండ్ చూడండి, ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంది కదా. మనకి ఫొటోస్కి చక్కగా కొండలు అప్ అండ్ డౌన్స్లో చాలా బాగున్నాయి అనేసి మేమైతే కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మన వాళ్ళు కంపల్సరీగా మనకి తిరుమల తిరుపతి 7 కొండలు అయితే గుర్తొస్తాయండి. ఎందుకంటే కాసేపట్లో చూడండి, ఎందుకో చెప్తున్నాను మీకే అర్థమవుతుంది. సో సేమ్ టు సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట, అదే ఆయాసం, అయ్యే రొప్పులు వస్తాయి అనమాట మనకి. సో ఇంకా కాసేపటి తర్వాత మీరు చూడండి ఎందుకు చెప్తున్నాను నేను. చూడండి, చక్కగా వెనకాల ల్యాండ్స్కేప్ భలే ఉంది కదా, అప్ అండ్ డౌన్స్ కొండలు, అక్క పక్కన నల్లగా రోడ్డు. ఇంత మంచి బ్యూటిఫుల్ సిచ్యువేషన్ని ఖాళీగా వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకనే 4-5 ఫోటోలు అనమాట, చాలా ఒకటి పీకేసేసుకున్నాము మేము. ఆ తర్వాత మేమైతే కనుక అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. సో మనకి చక్కగా ఈవినింగ్ టైం మేమైతే మధ్యాహ్నం బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో 1 hour అయితే మాకు జర్నీ ఫేస్ చేసేసాం కదా, రాంగ్ రూట్కి వెళ్ళిపోయి. సో ఈవినింగ్ అలా అవుతుంది. సో ఎండ అయితే కనుక ఇంకా కొడుతుంది. మేము వెళ్ళాల్సింది ఇంకెంత దూరం ఉందో, కొండలు వచ్చేసినాయి కదా, దగ్గరకు వచ్చేసాం అనుకున్నాము. దాదాపు ఈ కొండలు స్టార్ట్ అయినాకే ఒక 5-6 kilometers వెళ్ళామన్నమాట లోపలికి. ఈ కొండల మధ్యలో నుంచి ఇంకెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూడలేక వచ్చాము. ఈ కొండల మధ్యలో నాకైతే కనుక చిన్నగా ఏమంటారు గోట్లు కనిపించినాయి, మేక పిల్లలు అవన్నీ కనిపించినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి నాకైతే అర్థం కాలేదు. అక్కడి నుంచి పడితే ఏమన్నా ఉందా, పాపం చచ్చిపోతాయి కదా అనిపించింది. ఒక డాంకీ కూడా కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చినాయి నాకైతే కనుక అర్థం కాలేదు. నేను చూపించేలాగా కార్ అయితే వెళ్ళిపోయింది. మా పిల్లలు ఎక్కడ నన్ను చంపేస్తున్నారు. హట్టా డ్యామ్ కానీ బయలుదేరాము. మాకేంటో ఇది ఇక్కడ మస్ట్ ఫోర్ట్ అని కనిపించింది. ఏంటిదా వెరైటీగా అనుకున్నాం, వేరే ప్లేస్కి వచ్చేసాం అనుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి చక్కగా మొత్తం విలేజ్ చూస్తున్నట్టు అనిపించింది. చక్కగా ఏదో చిన్న పల్లెటూరు లాగా. ఇవి మొత్తం ఖర్జూరం తోటలు. సో ఎక్కడ చూసినా కానీ తోటలు ఉన్నాయి అనమాట. లైక్ ఖర్జూరం తోటలు అవనివ్వండి, అటు వీట్ ఫామ్ కనిపించింది మాకు, చిన్నగా కూరగాయల తోటలు కనిపించినాయి. చాలా ఏమంటారు సేమ్ లైక్ విలేజ్ వాతావరణం అయితే కనుక మాకు కనిపించింది. సో అందరు చూడండి, అదిగో అక్కడ ఏదో లోపల పచ్చగా ఉంది చూడండి, అక్కడ ఏదో కనుక మనకి ఆకుకూరల తోట కానివ్వండి, మనకి కూరగాయల తోట కానివ్వండి ఉన్నాయి అనమాట. చూడండి అవన్నీ. సో మనకి కార్ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది కానీ వీడియో అంత క్లారిటీ రావట్లేదు. మొత్తం ఇవే తోటలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, చిన్న బిల్డింగ్స్ మన వైపు నుండే డాబాల టైప్లో ఉన్నాయి. ఇవంతా కూడా ఖర్జూరం తోటలే అనమాట. సో అందుకని ఇది మొత్తం హెరిటేజ్ విలేజ్ అనమాట, హట్టా డ్యామ్ హెరిటేజ్ విలేజ్ అంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక మాకు తెలిసింది ఇక్కడ ఒక విలేజ్ ఉందని. ఇదిగోండి, ఇంతసేపు మనం లోపలికి ట్రావెల్ చేయగా అక్కడెక్కడో కొండ పైన ఎక్కడో కనిపిస్తుంది చూడండి హట్టా అని. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అదే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. మేమైతే కనుక మ్యాప్ పెట్టుకుని వెళ్ళాం అనుకోండి. సో ఇది మనకి లాస్ట్ రౌండ్ అబౌట్ విజిట్ హట్టా అని చూడండి. సో ఇక్కడ నుంచి మనం ఇటు పోవాలి. అక్కడ చూసారు కదా రౌండ్ అబౌట్లో ఏం కనిపించింది మీకు, అది వచ్చేసి ఫోర్ట్ అనమాట, మనకి కోట అనమాట. సో మన ఊర్లో కోటల ఎర్రకోట అవి ఎలా ఉంటాయో సో ఇక్కడ ఇది అనమాట. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి కూడా అన్ని బ్యూటిఫుల్ విజిటింగ్ ప్లేసెస్ అనమాట. మనకి ఏ ప్లేస్ అన్న నచ్చితే చక్కగా పక్కన పార్కింగ్ చేసి ఆ ప్లేస్ని చూడొచ్చు, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. సో మొత్తం ఫుల్ ఫ్రీ అనమాట, దేనికి మనం మనీ పే చేయవసరం లేదు. సో మనం ఏ ప్లేస్ అయినా కూడా ఫ్రీగా వెళ్ళి చూడొచ్చు. అదొకటి మెయిన్ మనకి కలిసి వచ్చేదనమాట. సో ఏ ప్లేస్ చూడండి, మొత్తం మనకి విలేజ్ టైప్లో ఉంది కదా.
సో ఎవరన్నా రావాలంటే ఖచ్చితంగా రండి, మొత్తం ఫ్రీనే, మనకి ఏ ప్లేస్ అయినా కూడా ఫ్రీగానే చూడొచ్చు కదా. సో మనం ఇక్కడ కావాలంటే చూడండి చాలామంది పార్కింగ్ చేసి వాళ్ళందరూ చూస్తున్నారు. మేమైతే కనుక మ్యాప్లో మాకు ఇంకా పైన చూపిస్తుంది అనేసి ఇంకా పైకి వెళ్తున్నాం, మేము కొండ ఎక్కుతున్నాం అనమాట. సో అంతే కదా, ఇది ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్లో అక్కడ రౌండ్ అబౌట్ ఎక్కువ చూపించాను కదా, ఇది వచ్చేసి హట్టా కోట అనమాట. ఈ కోట వచ్చేసి మనకి 1896లోనే నిర్మించారంట. సో ఇది కావాలంటే మనం ఇక్కడ పార్కింగ్ చేసి లోపల పైకి ఎక్కి చూడొచ్చు. కావాలంటే చూడండి పైన కొంతమంది అయితే జనం ఉన్నారు. ఈ హట్టా కోట అనేది మనకి యుఏఈలోనే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ అత్యంత ముఖ్యమైన కట్టడం అనమాట. చూడండి ఇక్కడ మనకి తాటాకులతో దడిగట్టినట్టు వీళ్ళు ఇక్కడ మనకి ఖర్జూరం ఆకులతో చిన్న చిన్న దడిలా కట్టారు. సో అది ఏమంటే షాప్ అనమాట. సో మొత్తం మనకి విలేజ్ టైప్లో ఆ పూర్వం ఎలా ఉండేది అలా మనకి చూపించడం కోసం ఈ విధంగా చేశారనమాట. సో అలాంటివి మనకి ఇక్కడ ఈ బారు చాలా కనిపించినాయి, చిన్న చిన్న దడిల్లాగా చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి అనమాట. సో బిఫోర్ మీన్స్ కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఆ విధంగా హట్స్ గుడిసెల్లాగా ఉండే కదా, సో దానిని మనకి అలా చూపిస్తున్నారు. సో మేమైతే కనుక కార్ అక్కడ పార్కింగ్ చేసేసి సో అంత దూరం నడుచుకుంటే వెళ్ళాలన్నమాట. కారు పార్కింగ్ కోసమే ఇక్కడ చాలాసేపు తిరిగావు మనకి, ఎందుకంటే ఇది మొత్తం రెసిడెన్షియల్. చూడండి ఇవన్నీ విల్లాస్ అనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇలా పీపుల్స్ ఉంటారు అని నేనైతే అనుకోలేదు అనమాట. జస్ట్ లైక్ విజిటింగ్ ప్లేస్ అనుకున్నాను. అబ్బా అక్కడ చూడండి వేప చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో, ఆకులు కనిపించకుండా చెట్టు నిండా పూలు ఉన్నాయి. నాకైతే కనుక ఉగాది పండగకి ఆ వేపవే దొరకలేదు. కావాలంటే ఇక్కడ మనకి కార్లు పైనుంచి కూడా వస్తున్నాయి, కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ఆపేసి మనకి అటు లెఫ్ట్కి వెళ్ళిపోమన్నారు. మేబీ ఇక్కడ పార్కింగ్ అన్ని ఫుల్ అయిపోయినాయి అనుకుంటా. సో దానివల్ల మేము ఇంకా కాస్త దూరం ఎక్కువ నడవాల్సి వచ్చింది. మేము ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళాం అనమాట. సో బై వాక్. అది కొంచెం చూడండి ఇక్కడ మనకి గేట్ మధ్యలోంచి లోపల చిన్నగా ఏమంటారు మన ఊర్లో ఏదో పొలం మాదిరిగా ఉంది. అక్కడ ఖర్జూర మొక్కలు, ఇక్కడ నాకు చాలా మ్యాంగో చెట్లు కనిపించినాయి. అక్కడ చూడండి లోపల అరటి చెట్లు, మన ఊర్లో ఉండే గడ్డి మనం మేతకొస్తాం కదా గేదెలకి, సో ఆ విధంగా ఉంది ఆ పొలం గట్లు. అండ్ ఇక్కడ చూడండి మాకైతే నిమ్మ చెట్టు కూడా కనిపించింది అనమాట. సేమ్ లైక్ మనకి విలేజ్లో అన్ని మొక్కలు ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చాలా మొక్కలు కాదు వృక్షాలు అనమాట, పెద్ద పెద్దవి మామిడి చెట్లు అవన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద మొక్కలు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాటిని టేక్ కేర్ చేస్తున్నారు కదా. సో ఈ డ్యామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే అనమాట, చుట్టుపక్కల ఉండే మొక్కలకి కానివ్వండి ప్రజలకు కానివ్వండి సో వాటర్ సప్లై చేయడం కోసం ఈ డ్యామ్ నిర్మించారనమాట. ఈ మామిడి చెట్టు అయితే కనుక రోడ్డు పక్క వరకు వచ్చేసేసింది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి. ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ సైకిల్ వేసుకుని కూడా మనం కొండపైకి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా చూడండి హట్టా డ్యామ్ ఇదే అనమాట. సో ఇక్కడ మనకి చిన్నగా స్టాప్స్ ఉన్నాయి, బస్ స్టాప్స్ ఇక్కడ మనం కూర్చోడానికి. అండ్ ఇక్కడ చూడండి ఇది రాయ ఏంటో నాకైతే అర్థం కాలేదు, చూడడానికి చెక్కలాగా కార్డ్బోర్డ్ టైప్లో ఉంది. అండ్ ఈ కుక్కపిల్ల అయితే కనుక మాకు బాగా నచ్చేసింది. మా ఇంట్లో సేమ్ అలాంటిదే టెడ్డీ బేర్ ఉందనమాట, మా పండు ఫేవరెట్ అది. అండ్ ఇక్కడ చూడండి మనకి కొంచెం దూరం వచ్చిన తర్వాత వాష్రూమ్స్ అండ్ చిన్నగా టీ కొట్టు ఉందనమాట పక్కన. టీ కొట్టు ఎందుకంటున్నానంటే మన ఊర్లో టీ కొట్టు లాగానే చిన్న షెల్టర్ చేసుకుని 4-5 బెంచులు పెట్టేసుకుని ముందు పక్కన పీచ్ మిఠాయిలు ఆడేసుకుని కూర్చున్నారనమాట. సో మన ఊర్లో టీ షాప్ లాగానే ఉంది. ఇక్కడ చేతంకాయ చెట్టు చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి, ఎవరు కొయిపోతే అంతే అనుకుంటా. చాలామంది కూడా మేము వెళ్ళే టైంకి అందరూ వెళ్ళొచ్చేస్తున్నారు, వీళ్ళు పొద్దున్నే వెళ్ళారనుకుంటా. అది కూడా అక్కడ చూడండి హార్స్ ఉందనమాట. సో ఇది కూడా రైడింగ్కి మనకి క్యామెల్ని పైన కూర్చుంటాం కదా, సో అలాగే ఇక్కడ హార్స్ అనమాట. అదిగోండి హట్టా డ్యాము. మనం ఇప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా తిరుపతి గుర్తొచ్చిద్దని, సో ఇది అందుకే అనమాట. ఇక్కడ మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఇది ఫ్రీ బస్సెస్ కూడా ఫ్రీనే, మనకి బస్సు కూడా మనీ తీసుకోవట్లేదు. సో ఫ్రీ సర్వీస్ అనమాట. మనము తిరుపతి కొండకు వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కుతాం కదా, సో ఆ విధంగానే పైకి తీసుకెళ్ళి మళ్ళీ పైన వాళ్ళని కిందకి తీసుకొస్తాయి అనమాట. ఈ వ్యాన్స్ బస్సులాగా ఉన్నాయి కదా, పైనుంచి వచ్చేటప్పుడు కింద అట్లా ఆపేస్తున్నారు, ఎందుకంటే టర్నింగ్ కదా, సో చాలా డౌన్గా ఉంది. సేమ్ లైక్ తిరుపతిలో అలాగే చేస్తారు కదా, ఎక్కువగా డౌన్ నుంచి వచ్చేటప్పుడు. చూసారు కదా డ్యామ్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఎంత పెద్ద ప్లేస్, మెయిన్ ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి, అలాగే మనం కావాలంటే రోడ్డు పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ రాళ్ళు చూడండి కొండల మధ్యలో, చెప్పాను కదా అచ్చం తిరుపతి కొండలు ఎక్కినంటే ఎక్కలేక చచ్చిపోయాము, చాలా వచ్చేసింది. ఎంతైనా కొంచెం వాలుగా ఉంది కదా, అసలు ఎక్కలేకపోయాం అనమాట. కాళ్ళు నిప్పులు వచ్చేసినాయి, మంచి ఎక్సర్సైజ్. పైనుంచి కిందకి వెళ్తే చూడండి చాలామంది వస్తున్నారు, దేవుడి దర్శనానికి వెళ్ళినట్టు చూడండి ఎంతమంది వస్తున్నారు కొండ ఎక్కుంటా. ఈ కొండ పైన ఈ బస్సులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తున్నాయి అనమాట. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇది షిప్పింగ్, బోటింగ్ అనమాట. సో మేము కింద అక్కడ చూసాం కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. సింగిల్ అయితే 60, డబుల్ అయితే ఇద్దరు పీపుల్స్ అయితే కనుక 120. కొన్ని డోనట్ బోట్స్ ఉన్నాయి అండ్ టూరిస్ట్ బోట్ ఉంది. సో టూరిస్ట్ బోట్ అందరికన్నా ఎక్కువ అనమాట, 950. సో 25 పీపుల్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ 600 చూడండి, చాలా కాస్ట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే
కొన్ని బోట్స్ లైక్ 60, 120 ఉన్నాయి కదా, ఇవి అన్లిమిటెడ్ అనమాట. మనం ఎంతసేపు అయినా కూడా ఆడుకోవచ్చు, పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూడా ఆడుకోవచ్చు అనమాట. సో అన్లిమిటెడ్ టైము. బట్ కొన్ని బోట్స్కి మాత్రం లిమిట్ 1 అవర్ అలా ఉందన్నమాట. సో కొన్ని బోట్స్కి అయితే అన్లిమిటెడ్ బోట్స్ అనమాట, మనం ఎంత టైం అయినా ఆడుకోవచ్చు. అది కదా మనకి కావాల్సింది. సో అన్లిమిటెడ్ అంటే ఇది అనమాట. సో మనకి ఏంది వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు, మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు లోపల తిరగొచ్చు అనమాట. సో మాకైతే కళ్ళంతా కూడా బోటింగ్ దగ్గర ఉన్నాయి, కానీ వచ్చాం కదా ఒకసారి చూద్దాం అనేసి వచ్చాము. కానీ పిల్లలు అయితే మమ్మల్ని ఎక్కడ చూడనిస్తారు, అసలు చూడనివ్వట్లేదు, బోటింగ్ అని చంపేస్తున్నారు. సో చాలామంది కూడా అట్లా లోపలికి వెళ్ళి ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా మా వాళ్ళు కూడా ట్రై చేశారనమాట వద్దన్న కొంతకి. సో చూస్తే ఊరుకోరు అనుకుంటాం. సో కాకపోతే కొంతమంది వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు. సో అందుకని ఇంకా వీళ్ళు కూడా వెళ్ళి దిగారనమాట. సో మా చింతల్లి కూడా దిగి వెళ్ళిపోయింది చూడండి, నన్ను వదిలేసి. నన్ను కూడా వెళ్ళమన్నారు కానీ ఎందుకులే సాహసం అని నేనైతే వెళ్ళలేదనమాట. చూడండి దొంగల్లాగా లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నారు ముగ్గురు. మనకి ఇక్కడ డ్యామ్కి ఎంట్రీ ఫీజు అలా ఏం లేదు. సో ఫుల్ టికెట్స్ అలాంటివి ఏం లేవు అనమాట. చూసారు కదా అక్కడ బస్సెస్ కూడా ఫ్రీనే అనమాట. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం సో ఫ్రీ అంటే వెళ్ళలేని వాళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, సో లైన్ ఎక్కువ ఉందన్నమాట, క్యూ ఎక్కువ ఉంది బస్కి వెళ్ళడానికి. సో దానికన్నా మన లాంటి వాళ్ళు నడుచుకొని వెళ్ళడం బెస్ట్. సో చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందంటే బోటింగ్కి, వామ్మో. అది కూడా మనం కింద నుంచి చూసాను చూడండి, హట్టాది డ్యాము, అది కొన్ని బోర్డు ఎట్టయితే దాని పైకి వచ్చేసి పైనుంచి చూస్తున్నాము. సర్లే ఇంకా లోపలికి పైకి వెళ్ళొచ్చు చూడొచ్చు, కానీ మా వాళ్ళైతే కనుక పిల్లలు ప్రాణం తీసేస్తున్నారు బోటింగ్ అనేసి. మనం ఏదో బోటింగ్ అంటామని, దీని పేరు వచ్చేసి హట్టా కయాక్ అనమాట. సో హట్టా కయాక్ అయితే కనుక మేమైతే క్యూలో నుంచున్నాము. చూడండి ఇక్కడ టికెట్స్ కోసమే ఎంత క్యూను. అండ్ మీరు అక్కడ పైన అబ్జర్వ్ చేశారో లేదో ఎంత క్యూ ఉందో, మేము వెళ్ళేదాకా మేము కూడా చూసుకోలేదు. అండ్ ఇక్కడికి రాగానే మనకు చెప్పేస్తున్నారు ఏమని అనుకుంటున్నారు, 2 అవర్స్ వెయిటింగ్ అనమాట. మనము ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత 2 అవర్స్ లేకపోతే మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతసేపు అని గోల్ చేస్తారనేసి 1కి 10 సార్లు చెప్పేస్తున్నారనమాట వీళ్ళే. మనకి ఇక్కడ కౌంటర్ దగ్గరే 2 అవర్స్ వెయిట్ చేయాల్సిందే, 2 అవర్స్ వెయిట్ చేయాలని, అంతకి ఇష్టమైతే తీసుకోండి అన్నట్టుగా చెప్పేస్తున్నారు. సో ఎందుకంటే అంతసేపు వెయిట్ చేయాలంటే ఎవరు వెయిట్ చేయలేరు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆపసోపాలు పెడతా మళ్ళీ గొడవలు చేసేస్తారని మనకి ముందే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. సో చూసారు కదా, మేమైతే కనుక 1 సింగిల్ 2 అయితే డబుల్ తీసుకున్నాము. సో సింగిల్ దానిలో 2 వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ అలా అలౌ చేయట్లేదు. సో ఇంకా సచ్చినట్టు కనుక డబుల్ 2 తీసుకోవాల్సి వచ్చింది. మేము 4 ఉన్నాము, మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి ఇంకా 2 డబుల్ 1 సింగిల్ తీసుకున్నాము. మొత్తం 300 అయింది పూర్తిగా 2 సున్నాలతో కలిపి. ఇదంటే మన చాయిస్, ఇంకా మనం కావాలంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు. సో జస్ట్ విజిటింగ్ అయితే మాత్రం మొత్తం ఫ్రీ అనమాట. ఇంకా లోపల మనం ఏమన్నా ఎలాంటి జల్సా చేయాలంటే కనుక డబ్బులు కట్టాలి, లేదంటే మొత్తం ఫ్రీనే. చూడండి చేపలు కూడా ఉన్నాయి నీళ్ళల్లో. మనకి ఇక్కడ చుట్టూ కొండల పక్కన సీసీ కెమెరాస్ కానివ్వండి, లైట్స్ కానీ అవన్నీ పెట్టారు. సో నైట్ అయితే మళ్ళీ ఇబ్బంది లేకుండా కెమెరాస్ ఉన్నాయి, అలాగే లైట్స్ కూడా ఉన్నాయి. మా అన్నయ్య వచ్చేసి సింగిల్ తీసుకున్నాడు కదా, ఆ నెంబర్ ముందు వచ్చేసింది. మాది వచ్చేసి డబుల్ బోట్స్ చాలా, ఇంకా మాకు 10 నెంబర్స్ గ్యాప్ ఉందనమాట. మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మా అన్నయ్య నెంబర్ వచ్చేసింది కాబట్టి సింగిల్ది వెళ్ళిపోయాడు. అది కానీ చూడండి అక్కడ కెమెరా అండ్ లైట్ 2 ఉన్నాయి. సో మనకి అన్నీ మానిటైజ్ చేస్తూ ఉంటారనమాట లోపల ఎక్కడ ఏం జరుగుతుందా ఏంటో అనేసి. మేము నుంచుని కాళ్ళన్నీ పీకేసేసినాయి. చూడండి లైట్లు కూడా వేసారు, చీకటి పడిపోతుంది. మంచిగా బ్యూటిఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామంటే మంచి చీకట్లా పంపించారు మమ్మల్ని. మా నెంబర్ వచ్చేసి అప్పటికి వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్లో లైఫ్ జాకెట్లు ఇచ్చేస్తున్నారు కంపల్సరీ. సో నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఫర్ సేఫ్టీ. అండ్ బొమ్మలు అవన్నీ అక్కడ పెట్టేమని చెప్తున్నాడు అనమాట వాళ్ళని. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోన్ కానివ్వండి, పర్స్ అవన్నీ ఉంటాయి కదా, మనకి లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఫ్రీగానే. ఇది కూడా పెట్టండి. నువ్వు ఇక్కడే ఉన్నావు వెళ్ళకుండా. అయ్యయ్యో థ్యాంక్ యూ. ఫైనల్లీ ఆఫ్టర్ వెయిటింగ్ 3 అవర్స్ మా అన్నయ్య అయితే వెళ్ళకుండా మా కోసం ఇక్కడే నుంచి వెయిట్ చేస్తున్నారంట. నో ప్లేస్ ఉందని వాళ్ళు వేరే పంపించేస్తారు కదా. మా బుడ్డి చూడండి నన్ను వీడియో తినట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నానంట, నైట్ అయిపోతుంది అనేసి కమ్ ఫాస్ట్ అంటుంది. మనం డబల్ తీసుకున్నాం కదా, సో వీళ్ళు మనకి చక్కగా అలా నీళ్ళలో తోసే వరకు వదులుతున్నారనమాట. ఇలా ఏమంటే ఎందుకు అనుకున్నారు, అన్లిమిటెడ్ ఎందుకు అనుకున్నారు, మనమే చేతులతో తోసుకోవాలి. ఇదేమంటారు మోటార్ది కాదనమాట, మనమే చేతులతో పెళ్ళింగ్ అనమాట. సో అందుకని అన్లిమిటెడ్. ఎంతసేపు తోతాం చెప్పండి, మహా అయితే ఒక అరగంట, గంటన్నర, అంతకు మించి చేయలేము కదా. దాట్స్ వై అన్లిమిటెడ్ అనమాట.
ఇది మాకు ఎప్పుడు రియలైజ్ అయిందంటే వెళ్ళిన ఓ పావు గంటకే రియలైజ్ అయిపోయామన్నమాట. సో అందుకని అన్లిమిటెడ్ పెట్టారు. అది చూడండి, ఇది డోనట్ బోటు, అది వచ్చేసి మోటర్ అనమాట. సో ఏమంటారు మోటార్ అంటే మనం స్టీరింగ్ తిప్పడమే కదా, అది వచ్చేసి 1 అవరే అనమాట. సో అలా మోటార్ సిస్టమ్ ఉన్న వాటికి వచ్చేసి టైమింగ్ సెట్ చేశారు. సో ఇలా జస్ట్ మనం పెడలింగ్ చేసేది ఇలా తిప్పుకోవడమే, తెప్పలతో ఏమంటారు తెప్పంటారు కదా, సో దీంతో చేసేదైతే అన్లిమిటెడ్ అనమాట. సో అందుకనే సో ఎంత లేదన్నా కూడా ఒక 1 అవర్ 2 అవర్ అంతకు మించి చేయలేరు కదా. సో ఎంత ఏమంటారు ఎంత కండ్లు పెంచిన వాళ్ళు అయినా కూడా, అందుకని అన్లిమిటెడ్. చూడండి మనం లోపలికి వచ్చేసరికి ఎట్లా ఉందన్నమాట వాతావరణం, చక్కగా ఏమంటారు నైట్ అయిద్దామా వద్దా అన్నట్టుగా ఉంది. మనకి లైటింగ్ ఉన్నాయి కానీ లోపలికి మనకి ఫొటోస్కి క్లారిటీ వచ్చేంత లైటింగ్ లేవు, జస్ట్ ప్లెయిన్గా మనకి ఏదో కనిపించడానికి నీళ్ళు అంతే. చిన్నపిల్ల అనేసి మా బేబీకి ఇవ్వలేదన్నమాట. అది నా దగ్గర తీయేసుకుని మమ్మీ ఇవ్వు అంటుంది నన్ను. అది కనుక ఎక్కడ నీళ్ళలో పడేస్తే ఎక్కడ మధ్యలో ఆగిపోతామని నాకు భయం. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు మేము ఇట్లా జోకింగ్ చేసుకుంటున్నామో లేదో వాళ్ళు పడిపోయారనమాట. సో చాలా భయం వేసింది నాకైతే కనుక. 2 అబ్బాయిలే ఉన్నట్టున్నారు, మరి ఏ విధంగా చేశారో కానీ బోట్ వచ్చేసి ఫ్లిప్ అయిపోయింది. See, one boat is coming. Excuse me. Oh my God. నేను చేస్తానని నా దగ్గర నుంచి లాక్కొని బోట్ వస్తే అట్టాగా చూస్తుంది. అది నాకే కదలట్లేదు, చాలా హెవీగా ఉంది. పిల్ల అయితే నేను చేస్తానని లాగుతుంది. దానికి నీళ్ళలో పడిపోతే ఏం చేయాలని నాకు చాలా చాలా భయం వేసింది అనమాట. చీకటి అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నీళ్ళల్లో బోటింగ్ ఎప్పుడు జరగదు కదా. అది కూడా చూడండి, వాళ్ళనైతే కనుక వెంటనే మా అన్నయ్య ఉన్నాడు పక్కన, సో హెల్ప్ అని అడిగితే సో ఈయన ఫాస్ట్గా వచ్చేసాడు అనమాట దాన్ని వేసుకుని. సో దానిలోకి ఎక్కించుకున్నారు. అండ్ అక్కడ చూడండి డోనట్ బోర్డు కూడా స్ట్రక్ అయిపోయింది అనమాట. సో మేము అంత మునగదు, అంత నీళ్ళు ఉండవనుకున్నాం కానీ చాలా లోతుగానే ఉందన్నమాట. సో కింద పడిపోయిన వాళ్ళు ఏమంటారు చాలా ఇబ్బంది పడ్డారనమాట. అండ్ ఆ మునిగిపోయేంత లోతు అయితే ఉందన్నమాట ఇక్కడ. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లోతుగా ఉండిద్ది అనేసి. సో లైఫ్ జాకెట్లు చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో కంపల్సరీ వేసుకోవాల్సింది ఎవరన్నా కనుక నీళ్ళలోకి వెళ్ళే ముందు. పిల్లలైతే కనుక ఒకరి బోట్ ఒకళ్ళు డాష్ ఇచ్చుకోవడం, నీళ్ళు స్ప్లాష్ చేయడం, ఏం ఆటలాడతారంటే అది ఆడుతున్నారు. ఇప్పుడే 2 ఇన్సిడెంట్ చూసాము, వాళ్ళిద్దరు మునిగిపోవడం. అయినా కూడా మాకైతే కనుక భయం వస్తుంది కనుక వీళ్ళకి ఏ భయం లేదనమాట. మా బేబీ మీద ఎవరో పొరపాటున వాటర్ స్ప్లాష్ అయినాయి అనమాట వేరే బోట్లోంచి. సో ఇప్పుడు వాళ్ళు అలా చేశారని వెళ్ళే వరకు చెప్తానే ఉంది నా మీద వాటర్ స్ప్లాష్ చేశారు అని. ఇప్పుడు మా అన్నయ్య మీద వేయడానికి లేకపోతే వాళ్ళ డాడీ మీద వేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మా అన్నయ్య అయితే కనుక చక్కగా ఒంటరిగా ఉన్నాడు కదా, ఒక బోటింగ్ వెళ్ళిపోతున్నాడు ఎటు కావాలంటే అటు. ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. ఏంటి, మనం బోత్ సైడ్స్ అంటే స్ట్రైట్గా వెళ్తుంది, లెఫ్ట్ వెళ్ళాలంటే రైట్ చేయాలి, రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ చేయాలన్నమాట. సో ఇది నాకు బాగా అర్థమైంది. వీళ్ళకి తెలియట్లేదు పాపం. పండును వాళ్ళ డాడీ రివర్స్ ఇద్దరు చేసేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోయారు. అదిగోండి అదేమొచ్చేసి మనకి ఏమంటారు టూరిస్ట్ బోట్ అనమాట. సో అన్నిట్లకల్లా ఎక్కువ కాస్ట్లీ అదే. వాళ్ళైతే కనుక పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు, నిజంగానే టూరిస్టులు అనుకుంటా. మ్యూజిక్ పెట్టేసుకుని డ్యాన్స్లు వేస్తున్నారు దానిలో. మేమైతే కనుక చేతులతో తొయ్యలేక చచ్చిపోతున్నాం మా బోట్లు. వాళ్ళు ఏముంది అది 1 అవరే, సో మోటరే కదా, డ్రైవర్ కూడా ఉన్నాడు అనమాట. టూరిస్టులు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దానిలో అయితే కనుక. మేమైతే గిరగిర ఇక్కడే తిరిగాము, ఎక్కువగా దూరం వెళ్ళకుండా, ఎందుకంటే ముగ్గురు తప్పిపోతున్నాము ఎటు వెళ్తున్నామో తెలియక. సో అందుకని ముగ్గురం కనుక ఇక్కడే దగ్గరే ఆడుకుంటున్నాం అనమాట. ఒకరిని ఎత్తుక్కుంటా సరిపోయింది మాకు ఇదే. కానీ చాలా చాలా బాగుంది అనమాట. చూడండి మంచిగా ఈవినింగ్ టైం అయితే కనుక చాలా బాగుండేది కదా. సో మాకు అదే అనిపించింది. సో అక్కడ 2 గంటలు 3 గంటలు పడిగాపులకి అయిపోతే మనం చక్కగా ఈ టైంకి పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సో అలా కాకుండా సరే ఏమైందిలే ఇంకేం చేస్తాం. సో వెయిటింగ్ మాత్రం చాలా అనిపించింది. మేబీ అన్ని రోజులు ఇలా ఉండకపోవచ్చు. వీళ్ళు 9కి క్లోజ్ చేస్తారంట. ఎక్కువ కస్టమర్స్ ఉంటే కనుక 10-10:30 అలా ఉంచుతారంట. సో ఈరోజు ఎంత టైం అయిద్దో, ఎందుకంటే మేము వెళ్ళేసరికి కూడా ఇంకా ఉన్నారనమాట జనం. చూడండి కొండల మధ్యలో బోటింగ్ ఎంత బాగుందో కదా. పైనుంచి కొండలు, అది నిజంగా కొండలాగానే లేవు, ఏదో మన నార్మల్గా గ్రాఫ్ లాగా ఏదో పెయింటింగ్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే.
ఈ విధంగా మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఎందుకులే ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా మేము కూడా చాలా దూరం వెళ్ళాలనేసి మేమే త్వరగా వెళ్ళిపోయాము. అందులోనే నైట్ అయిపోయింది. సో నైట్ అనేది అంత ఇబ్బంది కాదనుకోండి. సో ఇంకా ఎందుకులేమనేసి మేమే వెళ్ళిపోయాం అనమాట. సో జస్ట్ ఏమంటారు ఒక గంటన్నర వరకు చక్కగా ఆడుకున్నాము. ఇంకా గంటన్నర నుంచి ఇంకా అడుగుతున్నాను అనమాట, వెళ్దామా అని. సో ఇంకా అందరం డిసైడ్ అయిపోయి ఇంకా బయలుదేరామన్నమాట. సో ఇంకా కొంచెం దగ్గర రాగానే వాళ్ళే పక్కన లాగేస్తున్నారనమాట పైకి. అంటే మళ్ళీ మనం అక్కడక్కడ తిరిగి లోపలికి వెళ్ళిపోతామనేసి. ఫైనల్లీ మా పడవ ప్రయాణం అయితే సుఖంగా జరిగిందనమాట. ఇంకా మేము బయలుదేరాము. లైట్ లేసి చూసుకుంటున్నాడు పడవలో మనం ఏమైనా వదిలేసేమోనని చూసుకుంటున్నాడు అనమాట. చెక్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఏమన్నా మర్చిపోయామోనని. వాహ్ చూడండి, అక్కడ మనకి 4-5 చేపలే కనిపించినాయి. ఇక్కడైతే కనుక రంగురంగులుగా చాలా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ వీటికి ఏదో ఒకటి వేస్తున్నారు నోట్లో. అందుకని ఇక్కడ మనుషులు పై నుంచోగానే అవి చూసేసి పరిగెత్తుకు వచ్చేసినాయి అనమాట. అన్నీ చూడండి గుంపులుగా పక్కకు వచ్చేసినాయి. అండ్ నోరు తెరిచి పైకి అడుగుతున్నాయి అనమాట, ఏమన్నా వేస్తామోనని చూస్తున్నాయి నోరు తెరుచుకుంటా. మా దగ్గర ఏమో ఏమి లేకపోయి ఖాళీగా ఉన్నాము. They are watching, you are giving some food. Want to give? Baby, నీ స్కూటర్ అక్కడ ఉంది నాన్న. స్కూటర్ వెళ్ళేటప్పుడు స్కూటర్ అక్కడే ఆ పక్కన పెట్టేశాను అనమాట. చూడండి ఇంకా జనం ఉన్నారు. వీళ్ళకి ఇంకెంత టైం అయిద్దో కానీ ఇంకా దగ్గరగా 50 మంది పైనే ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:30 అలా అయిపోతుంది. వీళ్ళు ఇంకా ఎప్పుడు కళ్ళు చేసుకుని వెళ్తారో కానీ ఇంకా మేమైతే కనుక వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారు కదా, మేము వీడియో తీస్తుండగా ఒకసారి ఉరిమింది. సో కొంచెం ఉరమలేదు, మెరుస్తుంది అనమాట. రెయిన్ వచ్చేలాగా అనిపించింది. మేము అలా ఈ కట్ట దిగేమో, ఈ కొండ దిగి కిందకి వెళ్ళామో లేదో రెయిన్ అయితే కనుక చినుకులు స్టార్ట్ అయినాయి. ఏంటో కానీ ఈ మధ్యన అయితే కనుక వానలు ఎక్కువగానే పడుతున్నాయి. ఆ బ్యాటరీ అంటే తడిసిపోయిందంట, లోపల బ్యాగ్లో పెట్టేసామంటున్నాడు. ఎవరి భయం వాళ్ళది. చూడండి చినుకులు పడేసరికి ఒక అడవిడి చేస్తున్నారు వీళ్ళు. మేము కారు పెట్టిన చోటకి దగ్గరగా ఒక అరగంట నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈలోగా వాన వచ్చేసి తడిపోదాం భయం వేసింది కానీ అంత చినుకులు వచ్చి ఆగిపోయినాయి అనమాట. ఇవాళకైతే ఇదే ఈ రోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.